హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు చంటి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లి పకోడా, కరకరలాడే ఉల్లి పకోడాతో స్టార్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లి పకోడాలో గ్రీన్ చిల్లీ బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ముందుగా ఈ ఉల్లిపాయలు కట్ చేసి ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ పోసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకుంటే పకోడీ బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు ఈ సమయంలో హైదరాబాద్లో బాగా చల్లగా ఉంది, వర్షాలు కురుస్తున్నాయి కదా. ఈ వర్షాలు కురిసే టైంలో పకోడీ తింటే ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ పకోడీ బయటకంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. బయట అయితే వాడేసిన ఆయిల్లో వేయచ్చు, అదే మనం అయితే ఇంట్లో ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలాగా లూజ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ముందుగా ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఇది కారం మన ఇంట్లో తయారు చేసినటువంటి కారం అన్నమాట, బాగుంటుంది. దీనికి సరిపడేంత కారం, కొంచెం సోడా, సాఫ్ట్గా ఉండడానికి మనం కొంచెం సోడా వేసుకోవచ్చు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మొత్తం కలిపేసుకుని ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుంటున్నా. ఇందులో కొంచెం వరిపిండి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వరిపిండి వేస్తే ఏమవుద్దంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నూనె కూడా మరిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాను. ఇది వేసేటప్పుడు ఆయిల్ దగ్గరలో పెట్టి వేయాలి. పైనుంచి వేస్తే ఈ ఆయిల్ మీద చెందుతుంది, చేతులు కాలుతాయి అన్నమాట. అంచేత ఆయిల్ని దగ్గరగా పెట్టుకుని వేసుకోవాలి. ఎప్పుడు ఆయిల్ ఇలాగా చిలికిగా ఆయిల్ పొంగు, ఒక్కొక్క ఆయిల్ నొరగొస్తుంది. ఈ వర్షాకాలంలో ఈ చల్లగా ఉన్న టైంలో పకోడా, తర్వాత మిరపకాయ బజ్జీలు ఇలాంటివి వేసుకుని తింటే మంచి మజాగా ఉంటుంది. మీరు వీలైనప్పుడల్లా ఇంట్లో ఫుడ్డే ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బయట ఆయిల్స్ కూడా బాగోవు, తర్వాత ఏం ఆయిల్ వాడుతున్నారో మనకు తెలియదు. మన ఇంట్లో అయితే మనకు కావాల్సిన ఆయిల్ వేసుకుంటాం, అలాగే రుచిగా కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చింది. ఇంకొంచెం వేగితే సూపర్గా ఉంటుంది. అలాగే ఈ పకోడీలో మెత్తని పకోడీ కూడా చేసుకోవచ్చు. ఇది కరకరలాడుతుంది, కానీ ఇంకా మెత్తని పకోడా కూడా చేసుకుంటే బాగుంటుంది. పకోడా చేసుకుంటే అంత సింపుల్. ఇంచుమించు 10 minutes to 15 minutesలో మనం పకోడా చేసుకోవచ్చు. అన్నీ దగ్గర పెట్టుకుని కట్ చేసుకుంటే 15 minutesలో మనకి పకోడా తయారైపోద్ది. ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోలు చేస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, సూప్స్, చైనీస్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఐటము చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పకోడా అయిపోయింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, నైస్, వెరీ నైస్. ఇందులో కొద్దిగా మనం పైన కరివేపాకు వేసుకుంటే లుకింగ్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయింది. చూడండి కలర్. ఓకే ఫ్రెండ్స్, ఇగో పకోడా టేస్ట్ వస్తున్నాను. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, మంచి టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వర్షాకాలంలో
తింటే మంచి మజాగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.